తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గందరగోళం నెలకొంది. అటెండర్ తిరుమలేష్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. డాక్యుమెంట్ రైటర్లతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది. ఆఫీసులో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం పెరిగిందంటూ కూడా అటెండర్ బిగ్గరగా అర్చినట్లు దస్తవేజు లేఖరులు ఆరోపిస్తున్నారు. తమపై ఆ కారణంగా దౌర్జన్యానికి యత్నించాడని డాక్యుమెంట్ రైటర్ వెంకటాచలం మండిపడ్డారు. తిరుమలేష్ పై చర్యలు తీసుకోవాలని దస్తవేజుల లేఖరుల సంఘం సభ్యులు సబ్ రిజిస్టర్ ఆనంద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఆఫీస్ కు సమయానికి రావడం లేదని తిరుమలేష్ ను సబ్ రిజిస్టర్ ప్రశ్నించడంతో అవమానంగా భావించి రెచ్చిపోయాడు. సబ్ రిజిస్టర్ పై తిరగబడి ఇష్టానుసారంగా విమర్శలు చేశారు అటెండర్. ఈ రోజు పొద్దున్నే నేను కొన్ని పత్రాలు తీసుకెళ్లి సబ్ రిజిస్టర్ పెట్టాల్సి వచ్చింది. రిజిస్ట్రేషన్కి లోపల పనిచేస్తున్న అతను మా రైతులను పిలిచి మీరు ఏదైనా చెప్పాలంటే నా తర్వాతనే మీరు ఎవరికి చెప్పాలి, మీకు లోపల వచ్చే పని లేదు, మీరు లోపల ఎందుకు వస్తారని నిజంతో అతను మాట్లాడారు. మా అబ్బాయి ఒక అబ్బాయి అంటే ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా మేము మా పని మేము చేసుకుంటున్నాం కదా, ఏ అటెండర్ మమ్మల్ని ఈ విధంగా మాట్లాడలేదు, నువ్వు ఎందుకు మమ్మల్ని లోపల రావద్దంటున్నావు, ఏ కారణం రావద్దంటున్నావు అని అడగడం జరిగింది. అడిగిన వెంటనే నేను ఈ ఆఫీసుకి మెయిన్ అధికారి, నేను చెప్పింది జరగాల, నేను చెప్పింది యాదవారికి, నా మాట వినండి. సార్ మేము సబ్ రిజిస్టర్కి నిర్ణయించినాం, ఈ విధంగా విధంగా అతను విధంగా అన్నాడు సార్ అంటే నేను మాట్లాడుతున్నాయా, నేను మాట్లాడిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, ఏదైనా ఉంటే నాకు చెప్పండి అని చెప్పాడు. మేము సార్కి కూడా వినతి పత్రం ఇచ్చాం. ఇదివరలో చెప్పిన కూడా ఇదే మాతో రైతులు మేము తిరగబడతారు రోజు. అదేమంటే వచ్చిన దగ్గర డబ్బులు వాళ్ళకి ఇవ్వద్దంటాడు, వీళ్ళకి ఇవ్వద్దంటాడు, వాళ్ళకి ఎందుకు ఇస్తారు, వీళ్ళకి ఎందుకు ఇస్తారు, రాజధానికి ఇవ్వాల్సి లేదు, స్టాఫ్లకు ఇవ్వాల్సి లేదు అనేసి అతను నోటికి వచ్చిన మాటలతో మాట్లాడుతున్నారు. నేను అడగకపోతే నేనంతే మాట్లాడేది, నేను చెప్పినట్టు ఇంటనే వినండి, లేదంటే మీరు లోపలికి రావద్దు అని మమ్మల్ని కండిషన్ చేసినాడు. మా పిల్లలు కొంచెం గట్టిగా మాట్లాడుకుంటే అతను నేను ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారు, నా మీద లేనిపోని అభావం వేస్తున్నారు, ఆయన ఆ విధంగా దౌర్జన్యం చేసి మాతో నీచమైన ప్రవర్తన చేస్తున్నాడు. ఈ రోజు వీడు నన్ను దబ్బడి తలారి అవతారం ఎత్తుకొని ఏంది ఒక డాక్యుమెంట్ వస్తే 3,000 బీటెక్ చదివిన పిల్లకాయలు 30,000 40,000 బెంగళూరు కర్ణాటకలో ఎక్కడంటే ఆడ హైదరాబాద్ లో దేశంలో పనిచేస్తారు. వీళ్ళు 4 డాక్యుమెంట్లు రాసుకునేసి వీళ్ళు రోజుకి 40,000 50,000 సంపాదించుకునేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళని రానియకుండా అరికట్టాలి గవర్నమెంట్, గవర్నమెంట్ అరికట్టిందని చెప్తాను కదా, అరికట్టింది. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను అరికట్టింది, నేను డబ్బులు చేద్దని చెప్పి దాని కింద నా మీద దాడికి వచ్చారు. మా ప్రొడక్షన్ ఉండాలా, ఎదిరించి కులం అడ్డం పెట్టుకుంటాను. నేను ఎవరికి చెప్పలేదు బ్రదరు, కులం గురించి నేను ఎవరిని ప్రస్తావించలా. నన్ను ఏదైనా అంటే నేను ఏదైనా చెప్పగలుగుతానే కానీ నేను అన్నది కూడా నేను చెప్పను. కాకపోతే వాస్తవ పరిస్థితి ఏమంటే నేను నిజంగా చెప్పాలంటే నేను ఒక దళితున్నే, ఒక కేటర్ చిన్నదని వీడేం చేస్తానులే, వీళ్ళందరూ అధికారులు కొమ్ములు కాసి నా మీద దాడి చేసి నన్ను ఏదో రకంగా పంపించాలని ఆ అధికారి వీళ్ళని ఉపయోగిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ పాటి వాళ్ళు పని చేసుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళు పని చేసుకుంటున్నారు. నా విధులు డాక్యుమెంట్లు భద్రపరచడం, రికార్డులకు ఊరు పోకుండా చూసుకోవడము, సపరేట్ చెప్పిన పని నేను చేసుకోవడము, రికార్డ్స్ కానీ డాక్యుమెంట్లు కానీ భద్రపరిచి పబ్లిక్ డాక్యుమెంట్లు ఇస్తే దాన్ని భద్రపరిచి సీల్ వేసి సంతకాలు చేసి ఈసీలు నక్కలు సీసీలు అన్ని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి